హలో గైస్, ఢిల్లీలో చలికాలం గురించి అందరికీ తెలిసింది. సిటీ చల్లటి వాతావరణంలో అందంగా కనిపిస్తుంది. కానీ చలితో పాటు దట్టమైన పొగమంచు కూడా ఢిల్లీని దుప్పట్లాగా కప్పేస్తుంది. అయితే ఈ పొగమంచు మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగలిగేలా దానితో పాటు ఇంకేదైనా తీసుకొస్తే? ఈరోజు స్టోరీ యవిన్ అండ్ అతని ఫ్రెండ్స్ గురించి. యవిన్ అండ్ అతని ఫ్రెండ్స్ ఢిల్లీ కాలుష్యంతో విసిగిపోయారు అండ్ కాస్త చిల్ అవుదామని సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళంతా హిమాచల్ ప్రదేశ్ టూరిజంకి ప్లాన్ చేసుకున్నారు. 3 రోజుల తర్వాత వాళ్ళు ఒక క్యాబ్ని బుక్ చేసుకుని ఉదయం 4 గంటలకు వాళ్ళ జర్నీని స్టార్ట్ చేశారు. వాళ్ళని తీసుకెళ్లడానికి వచ్చిన డ్రైవర్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. అతను కాసేపట్లోనే వాళ్ళతో చాలా క్లోజ్ అయిపోయాడు. 4 గంటల జర్నీ తర్వాత అప్పటికి 8 AM అవుతుంది. కానీ ఆకాశం మాత్రం ఇంకా చీకటిగానే ఉంది. అకస్మాత్తుగా వాళ్ళు దట్టమైన పొగ మంచును చూశారు. వాళ్ళు వెళ్తున్న నేషనల్ హైవే మొత్తం పొగమంచుతో మూసుకుపోయింది. అంతకు ముందేమో నవ్వుతూ వచ్చిన డ్రైవర్ ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాడని యవిన్ గమనించాడు. అతని ముఖంలో ఏదో తెలియని భయం కనిపిస్తుంది. యవిన్ డ్రైవర్ భుజం మీద చేయి వేసి, అన్నా కంగారు పడకు, నెమ్మదిగా డ్రైవ్ చేయి, మనం పొగమంచు నుంచి త్వరగానే బయటపడతాం అని ధైర్యం చెప్పాడు. డ్రైవర్ మాటి మాటికి ఒకటే మాట అంటున్నాడు, దయచేసి పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు కిటికీలు మూసి ఉంచండి, వాటిని తెరవద్దు అని. దీంతో డ్రైవర్ ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడని యవిన్తో పాటు అతని ఫ్రెండ్స్ కూడా నవ్వుకున్నారు. కానీ వాళ్ళున్న ప్లేస్లో పొగమంచు చాలా రేర్గా కనిపిస్తుందని డ్రైవర్ చెప్పాడు. అండ్ అది వచ్చినప్పుడు చాలా డేంజర్ ఇన్సిడెంట్స్ని తీసుకొస్తుంది. యవిన్ అండ్ అతని ఫ్రెండ్స్ డ్రైవర్ను నమ్మలేదు. ఇంకా అతని వార్నింగ్స్ని మూఢనమ్మకంని కొట్టిపాడేశారు. వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు అండ్ వెంటనే దట్టమైన పొగమంచులోకి వెళ్లారు. వాళ్ళు ఊహించిన దానికంటే పొగమంచు చాలా దట్టంగా ఉంది. డ్రైవర్ మెల్లగా కార్ని ముందుకు పోనిచ్చాడు. కానీ ముందు రోడ్ అస్సలు కనిపించట్లేదు. సడన్ గా వెనుక సీట్లో కూర్చున్న సునీత చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యింది. ఆమె సరిగ్గా ఊపిరి పీల్చుకోలేక భయంతో కారు కిటికీ తెరిచి తల బయటకు పెట్టేసింది. అలా చేయగానే మళ్ళీ కొద్దిగా ఊపిరి పీల్చుకుంది. కానీ పొగ మంచు ఇప్పుడు కారులోకి ఎంటర్ అయిపోయింది. కొన్ని సెకండ్ల తర్వాత సునీత తన చుట్టూ చూసి భయంతో షాక్ అయిపోయింది. కార్ రోడ్డు మీద వెళ్తుంది, కానీ అది చాలా సైలెంట్ గా ఉంది. మిగిలిన వాళ్ళు యవిన్, రవి అండ్ డ్రైవర్ ఎక్కడా కనిపించలేదు. సునీత డీప్ బ్రీత్ తీసుకుంది. తను చాలా భయపడిపోయింది. తను కార్ డోర్ ఓపెన్ చేయాలని ట్రై చేసింది, కానీ అది లాక్ అయి ఉంది. తను సహాయం కోసం అరుస్తూనే ఉంది, కానీ అక్కడ ఎవ్వరూ లేదు. సడన్ గా తను కొంచెం దూరంలో ఒక పొడవైన నల్లటి ఆకారాన్ని చూసింది. అతను పొగమంచులో నిలబడి ఉన్నాడు. భయంతో సునీత అక్కడ ఉన్నది ఎవరో మనిషి అనుకుని హెల్ప్ కోసం అతని వైపు పరిగెత్తింది. కానీ తను ఎంత ఫాస్ట్గా అయితే వెళ్తుందో అంతే ఫాస్ట్గా ఆ షాడో కూడా అంతే దూరం వెళ్ళిపోతుంది. సునీత ఏం జరుగుతుందని తెలుసుకునే లోపే తన వెనుక ఎవరో నిలబడి ఉన్నట్లు తనకు అనిపించింది. తనకి వెనక్కి తిరిగి చూడటానికి ధైర్యం చాలలేదు. కానీ ధైర్యం చేసుకుని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక 12 అడుగుల పొడవైన డార్క్ షాడో ఉంది. అంటే నల్లటి నీడ. ఆ నీడ చాలా బలంగా సునీతని తోసేసింది. అప్పుడు తను కళ్ళు తిరిగి నేల మీద పడిపోయింది. సునీత స్పృహలోకి వచ్చినప్పుడు డ్రైవర్ ఒకటే మాట అంటూ ఉన్నాడు, విండో ఓపెన్ చేయకుండా ఉండాల్సింది. యవిన్ అండ్ రవి సునీతని లేపడానికి ట్రై చేస్తున్నారు. కానీ తను అప్పటికే చాలాసేపు షాక్లో ఉంది. భయంతో డ్రైవర్ ఎవరిని పట్టించుకోకుండా కార్ని చాలా వేగంగా నడిపాడు. సడన్ గా వేగంగా వెళ్తున్న కారు ముందు ఒక అమ్మాయి కనిపించింది. డ్రైవర్ టైంకి కార్ బ్రేక్ వేయకపోవడంతో కార్ ఆమెను గుద్దేసింది. ఆ అమ్మాయి రోడ్డు పైన బత్తపు మడుగులో పడి చనిపోయింది. యవిన్ అక్కడికి వెళ్లి ఆ అమ్మాయిని చూసినప్పుడు భయంతో వణికిపోయాడు. అది ఎవరో కాదు, తన ఫ్రెండ్ సునీత. యవిన్ అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే అయోమయం ఇంకా భయంతో కారు వద్దకు తిరిగొచ్చాడు. కానీ అది ఖాళీగా ఉంది, లోపల ఎవ్వరూ లేదు. మరుసటి రోజు ఉదయం యవిన్, రవి అండ్ సునీత వాళ్ళ కారులో స్పృహ లేకుండా పడి ఉన్నారు. వాళ్ళ కారు ఒక చెట్టును గుద్దడం వల్ల వాళ్ళకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దేవుడి దయ వల్ల వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు. కానీ యవిన్ కి తల మీద గాయమైంది. దానివల్ల అతను తన మెంటల్ స్టేట్ ని కోల్పోయాడు. అండ్ సునీతకి ఇప్పటికీ ఆ డార్క్ షాడో కనిపిస్తూనే ఉంది. అండ్ డ్రైవర్ ఏమయ్యాడో ఎవ్వరికి తెలియదు.